జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. మనం మేఘాల ద్వారా వచ్చే ఉరుములు మెరుపులు శబ్దాలను గమనిస్తే ఆ యొక్క శబ్దాన్ని అర్జునుడి యొక్క రథంతో పోలుస్తారు. అది మీకు తెలుసా? అవును, పెద్దవాళ్ళు ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఉంటారు. ఇది అర్జునుడి యొక్క రథం యొక్క శబ్దం అని. ఇది మహాభారతంలో ప్రసిద్ధ ఘట్టం. ఈ యొక్క సంఘటన మహాభారతంలో యుద్ధం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడిని రథం దింపిన తర్వాత ఈ యొక్క సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం ఏమిటంటే, యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు తన యొక్క గాంధీవంతో ఎంతో మంది రాక్షసులను చంపేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి సారథిగా ఉంటారు. ఇక యుద్ధం ముగిసిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, పార్థ, నీవు ఈ యొక్క రథాన్ని దిగు అని. అప్పుడు అర్జునుడు కూడా చెప్తారు, స్వామి మీరు కూడా ఈ యొక్క రథాన్ని దిగండి అని. ఈ యొక్క రథం దిగగానే ఆ యొక్క రథం మేఘాల శబ్దంతో భయంకరమైన విస్ఫోటంతో పేలిపోతుంది. ఇది గమనించి అర్జునుడు చెప్తాడు, ఏంటి ఇలా జరిగింది అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, యుద్ధ రంగంలో నీపై ప్రయోగించినటువంటి అన్ని అస్త్రాలను శస్త్రాలను నా ప్రభావంతో ఆపాను. ఎప్పుడైతే నీవు ఈ రథాన్ని దిగుతావో అప్పుడు నా ప్రమేయం లేకుండా ఆ యొక్క రథం భస్మమైపోతుందని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది, ఈ యొక్క విజయం నా గాంధీవం నుంచి కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడి నుంచి అని. ఇలాంటి మరిన్ని ఇతిహాసాల గురించి తెలుసుకోవడానికి ద వేదాంత టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, ప్రోత్సహించండి, హైప్ చేయండి. జై శ్రీమన్నారాయణ.